Namaste dear students, welcome to our video lesson number 35. We are going to learn third condition in this lesson. Okay, what is this third condition? థర్డ్ కండిషన్ తెలుగులో మనం కొన్ని మాటలు చెప్తుంటాం. నేను వెళ్ళుండేవాడిని, ఇన్వైట్ చేస్తే ఆమె ఇన్వైట్ చేస్తే నేను వెళ్ళుండేవాడిని, మేము గెలిచుండేవాళ్ళం, నేనైతే కొట్టేసేవాడిని. ఓకే, ఆమె వండి ఉంటే నేను తినుండేవాడిని కాదు, నేను అసలు తినుండేవాడిని కాదు, అలా అని తెలిస్తే నేను తినుండేవాడిని కాదు. అంటే ఒక పనిని మనం చేసి ఉండేవాళ్ళం లేదా చెయ్యకుండా ఉండేవాళ్ళం అని చెప్పటానికి మనం ఎలా చెప్తాం? ఒక పనిని చేసి ఉండేవాడిని కాదు, నేను తినుండేవాడిని కాదు, నేను వెళ్ళుండేవాడిని కాదు, నేను ఫోన్ చేసి ఉండేవాడిని కాదు, నేను వచ్చుండేవాడిని, నేను అటెండ్ అయ్యి ఉండేవాడిని, నేను నిన్ను కలిసేవాడిని, నీకు హెల్ప్ చేసేవాడిని. ఇలాంటి మాటలు చెప్పడానికి మనం ఒక స్ట్రక్చర్ని ఫాలో అవుతాం. ఇది మనం పాస్ట్ పర్ఫెక్ట్ని అండ్ వుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ని యూజ్ చేస్తాం. అంటే ఇఫ్ క్లాసు పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటుంది, మెయిన్ క్లాసు వుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. బీన్ అని ఇక్కడ ఒకవేళ పాసివ్ అయితే బీని యూజ్ చేస్తాం. అంటే ఇఫ్ క్లాసు పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ, ఇఫ్ యూ పాస్ట్ పర్ఫెక్ట్ ఎలా వస్తుంది? హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. అంటే ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్, ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్. అంటే నువ్వు పిలిచి ఉంటే, ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్, నువ్వు పిలిచి ఉంటే, నువ్వు ఇన్వైట్ చేసి ఉంటే నేను వచ్చి ఉండేవాడిని. ఇఫ్ యూ హ్యాడ్ కాల్డ్ హర్, నువ్వు ఆమెకు ఫోన్ చేసి ఉంటే షీ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ, ఆమె నీకు సహాయం చేసి ఉండేది. అంటే ఫోన్ చేయటువంటి ఇక్కడ మనం అడిగి ఉంటే. ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ హర్, నువ్వు ఆమెను అడిగి ఉంటే షీ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ, ఆమె నీకు హెల్ప్ చేసి ఉండేది. అంటే ఒక కండిషన్, ఇఫ్ సంథింగ్ హ్యాడ్ హ్యాపెండ్ సంథింగ్ ఎల్స్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ మీన్స్ ఒకటి జరిగి ఉండి ఉంటే మరొకటి జరిగి ఉండేది. ఇది ప్యూర్లీ పాస్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే పాస్ట్లో ఇక రిగ్రెట్ని చెప్తున్నాం. అంటే ఇలా జరిగి ఉంటే ఇలా జరిగి ఉండేది, ఇలా జరిగి ఉంటే బాగుండేది. ఇక్కడ జరిగి ఉండేది కానీ జరగలేదు. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్, నువ్వు ఇన్వైట్ చేసి ఉండుంటే నేను అటెండ్ అయి ఉండేవాడిని. బట్ యూ హ్యాడ్ నాట్ ఇన్వైటెడ్ అండ్ ఐ డిడ్ నాట్ అటెండ్. మీకు అర్థమైందా? నువ్వు ఇన్వైట్ చేయలేదు, నేను అటెండ్ కాలేదు. కానీ మనం తర్వాత ఏం చెప్తున్నాం అంటే ఆమె ఇన్వైట్ చేసి ఉంటే, నాకు ఆ విషయం తెలిసి ఉంటే నేను కొనుండేవాడిని. ఏదో ఒక మంచి ఆఫర్ వచ్చింది, ఓకే, నాకు ఆ విషయం తెలిసి ఉంటే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఇట్ ఐ వుడ్ హ్యావ్ బాట్ ఇట్, నాకు తెలిసి ఉంటే నేను కొనుండేవాడిని. అయితే ప్రతిసారి ఇఫ్ క్లాస్ని ఇక్కడ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను కొనుండేవాడిని అని చెప్పాల్సి ఉందనుకోండి, నాకు తెలిసి ఉంటే నేను కొనుండేవాడిని అని చెప్పాల్సిన అవసరం లేదు, నేను కొనుండేవాడిని అనే చెప్పాలి. ఓకే, సపోజ్ ఎదుటి వాళ్ళు అడిగారు, నువ్వు కొనుండేవాడివా తెలుసుంటే అని అడిగారు. సో ఇప్పుడు మనం కొనుండేవాడిని అని అంటాం. అంతేకాని ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఇట్ ఐ వుడ్ హ్యావ్ బాట్ ఇట్ అని కంప్లీట్గా చెప్పాల్సిన అవసరం లేదు. నేను కొనుండేవాడిని, ఐ వుడ్ హ్యావ్ బాట్ ఇట్, దట్స్ ఇట్. ఐ వుడ్ హ్యావ్ బాట్ ద టీవీ. అమ్మేసావా? డిడ్ యూ సెల్ ఇట్? మై గాడ్, ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఇట్ ఐ వుడ్ హ్యావ్ బాట్ ఇట్. ఆ టీవీ నువ్వు అమ్మేసావా లేదా కార్ నువ్వు అమ్మేసావా? డిడ్ యూ సెల్ ద కార్? యూ షుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్ మీ, నువ్వు నాకు ఇన్ఫార్మ్ చేసి ఉండాల్సింది. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఇట్ దట్ యూ ఓర్ సెల్లింగ్ ద కార్ ఐ వుడ్ హ్యావ్ బాట్ ఇట్, నేను దాన్ని కొని ఉండేవాడిని బికాస్ ఇట్ వాస్ ఎ నైస్ కార్. మీకు అర్థమవుతుందా? అండ్ ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ యు ఆర్ ఇన్ హాస్పిటల్ ఐ డింట్ నో, ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ దట్ యు ఆర్ ఇన్ హాస్పిటల్, నువ్వు హాస్పిటల్లో ఉన్నావని నాకు తెలిసి ఉండి ఉంటే ఐ వుడ్ హ్యావ్ విజిటెడ్ యూ, నేను విజిట్ చేసేవాడిని, చూసేవాడిని. ఐ వుడ్ హ్యావ్ సీన్ యూ, ఐ వుడ్ హ్యావ్ విజిటెడ్ యూ, ఐ వుడ్ హ్యావ్ కన్సోల్డ్ యూ, ఓదార్చేవాడిని. వెన్ కండిషన్ ఏంటంటే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ దట్ యు ఆర్ ఇన్ హాస్పిటల్, ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ యు ఆర్ ఇన్ హాస్పిటల్, నువ్వు హాస్పిటల్లో ఉన్నావని తెలుసుంటే ఐ వుడ్ హ్యావ్ విజిటెడ్ యూ. ఓకే, అట్ ద సేమ్ టైం ఇఫ్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్, ఇఫ్ యూ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్ ఇన్ టైమ్, మనం ఎవరికో ఒక వర్క్ని ఎండోస్ చేస్తాం. ఓకే, ఇఫ్ యూ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్ ఇన్ టైమ్, నువ్వు ఆ వర్క్ని ఇన్ టైమ్ ఆర్ ఆన్ టైమ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ టైమ్? ఇన్ టైమ్ అంటే ఇచ్చిన టైం లోపు, ఆన్ టైమ్ అంటే ఇచ్చిన సమయానికి. ఓకే, ఇఫ్ యూ హ్యాడ్ కంప్లీటెడ్, ఆయనకి మనం తర్వాత ఇవ్వలేదు, సార్ నాకు మీరు డబ్బులు పూర్తిగా ఇవ్వలేదండి. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే ఇఫ్ యూ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్ ఇన్ టైమ్, ఓకే, విత్ ఇన్ ద స్టిప్యులేటెడ్ టైం,
నువ్వు ఆ టైంకి కంప్లీట్ చేస్తుంటే ఐ వుడ్ హ్యావ్ పెయిడ్ ఫుల్ పేమెంట్, ఫుల్ అమౌంట్. ఐ వుడ్ హ్యావ్ పెయిడ్ ఫుల్ అమౌంట్. నేను నీకు పూర్తి అమౌంట్ని ఇచ్చే ఉండేవాడిని. వెన్ ఇఫ్ యూ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్ ఇన్ టైమ్. అర్థమవుతుందా? అంటే ఇటువంటి మాటలు తెలుగులో చెప్పాల్సి వచ్చినప్పుడు నేను పూర్తి డబ్బులు ఇచ్చేవాడిని. ఐ వుడ్ హ్యావ్ పెయిడ్ ఫుల్ అమౌంట్. బట్ వెన్ ఇఫ్ యూ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్ ఇన్ టైమ్, but you did not complete the work in time and I did not give you the full payment because I was in loss. ఇలాంటి మాటలు చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ థర్డ్ కండిషన్ని యూజ్ చేస్తాం. ఇందులో కూడా నెగటివ్ని యూజ్ చేస్తాం. నెగటివ్స్ క్వశ్చన్స్ ఏది నేర్చుకున్నా నెగటివ్ క్వశ్చన్స్ పాసివ్స్ అన్నీ వస్తాయి. ఓకే, సపోజ్ వర్షం పడి ఉండకపోతే నెగటివ్ని ఎందులో యూజ్ చేయాలి? యూ కెన్ యూజ్ ఐదర్ ఇన్ ఇఫ్ క్లాస్ ఆర్ ఇన్ మెయిన్ క్లాస్. అంటే వర్షం పడి ఉంటే నేను వచ్చి ఉండేవాడిని. ఏదో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఓకే, ఇఫ్ ఇట్ హ్యాడ్ రైన్డ్ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్. ఇదే మాటని ఇఫ్ క్లాస్లో వర్షం పడినందువల్ల మనం వెళ్ళలేదు. మనం ఇప్పుడు ఏం చెప్తున్నామంటే వర్షం పడి ఉండకపోతే నేను వచ్చి ఉండేవాడిని. ఇఫ్ ఇట్ హ్యాడ్ నాట్ రైన్డ్, నెగటివ్ని ఇఫ్ క్లాస్లో చెప్పాం. ఇఫ్ ఇట్ హ్యాడ్ నాట్ రైన్డ్ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్. ఇఫ్ ఇట్ హ్యాడ్ నాట్ రైన్ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్. అంటే ఇఫ్ క్లాస్ నెగిటివ్లో ఉంది, మెయిన్ క్లాస్ పాజిటివ్గానే ఉంది. వర్షం పడి ఉండకపోతే ఇఫ్ ఇట్ హ్యాడ్ నాట్ రైన్డ్ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్. ఇదే విషయాన్ని మనం ఇఫ్ ఇట్ హ్యాడ్ రైన్డ్, ఒకవేళ వర్షం పడి ఉంటే ఐ వుడ్ నాట్ హ్యావ్ అటెండెడ్. అర్థమవుతుందా? అంటే వర్షం పడి ఇఫ్ ఇట్ రైన్డ్, ఇఫ్ క్లాస్ పాజిటివ్లో ఉంది, ఐ వుడ్ నాట్ హ్యావ్ అటెండెడ్. ఐ వుడ్ నాట్ హ్యావ్, వుడ్ తర్వాత నాట్ని చేరుస్తున్నాం నెగిటివ్ చెప్పాలంటే. ఐ వుడ్ నాట్ హ్యావ్ అటెండెడ్. వర్షం పడి ఉంటే నేను అటెండ్ అయి ఉండేవాడిని కాదు. ఇక్కడ వర్షం పడలేదు, అటెండ్ అయ్యాను. అలా కాకుండా వర్షం పడకుండా ఉంటే ఇఫ్ ఇట్ హ్యాడ్ నాట్ రైన్డ్, వర్షం పడకపోతే ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్, నేను వచ్చేవాడిని. అంటే ఒక సెంటెన్స్లో ఇఫ్ క్లాస్ నెగిటివ్లో పెట్టాం, మెయిన్ క్లాస్ పాజిటివ్లో ఉంచాం. అండ్ సెకండ్ సెంటెన్స్లో ఇఫ్ క్లాస్ పాజిటివ్లో ఉంచాం, మెయిన్ క్లాస్ నెగిటివ్లో ఉంచాం. వాట్ ఐ మీన్ టు సే, మనం నెగిటివ్ని ఇఫ్ క్లాస్తోనైనా చేయొచ్చు, మెయిన్ క్లాస్తోనే చేయొచ్చు, రెండింటినీ కలిపి కూడా చేయొచ్చు. అదెలా? ఇఫ్ యూ హ్యాడ్ నాట్ టోల్డ్ మీ, నువ్వు నాకు చెప్పకపోయి ఉంటే, ఇఫ్ యూ హ్యాడ్ నాట్ టోల్డ్ మీ ఐ వుడ్ నాట్ హ్యావ్ గాన్ దేర్, ఐ వుడ్ నాట్ హ్యావ్ అటెండెడ్. నేను వెళ్ళకుండా ఉండేవాడిని, నువ్వు చెప్పావు కాబట్టి నేను వెళ్ళాను. అంటే నెగిటివ్ని మనం ఇఫ్ క్లాస్లో, మెయిన్ క్లాస్లో అవసరాన్ని బట్టి రెండింటిలో కూడా నెగిటివ్ని యూజ్ చేయొచ్చు. ఓకే, అట్ ద సేమ్ టైం క్వశ్చన్స్ని కూడా అడగవచ్చు. ఆమె ఇక్కడ ఉందని నీకు తెలిసి ఉంటే, లేదా అతను ఆమె ఇక్కడ ఉందని మీకు తెలిసి ఉంటే, ఇఫ్ యూ హ్యాడ్ నోన్ దట్ షీ వాజ్ హియర్, ఇఫ్ యూ హ్యాడ్ నోన్ దట్ షీ వాజ్ హియర్, వుడ్ యూ హ్యావ్ విజిటెడ్ హర్, వుడ్ యూ హ్యావ్ మెట్ హర్, వుడ్ యూ హ్యావ్ మెట్ హర్. నువ్వు కలిసి ఉండేవాడివా, నువ్వు కొనుండేవాడివా? సరే, నేను చెప్పుంటే కొనుండేవాడివా? నేను చెప్పి ఉంటే నువ్వు కొని ఉండేవాడివా? వుడ్ యూ హ్యావ్ బాట్ ఇట్ ఇఫ్ ఐ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ యూ, వుడ్ యూ హ్యావ్ బాట్ ఇట్ ఇఫ్ ఐ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ యూ. నేను చెప్పి ఉంటే నువ్వు కొనుండేవాడివా? అంటే వాట్ ఎవర్ యూ లెర్న్, ఓకే, వీ కెన్ లెర్న్ పాజిటివ్స్, వీ కెన్ క్రియేట్ పాజిటివ్స్, నెగటివ్స్ అండ్ క్వశ్చన్స్. యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్. ఓకే, అదే ఐ వుడ్ నాట్ హ్యావ్ డన్ దిస్, ఐ వుడ్ నాట్ హ్యావ్ డన్ దిస్. మళ్ళీ నెగిటివ్లో చూడండి, ఐ వుడ్ నాట్ హ్యావ్ డన్ దిస్, నేను చేసి ఉండేవాడిని కాదు. వెన్ ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ నాట్ టు డూ సో, నువ్వు అలా చేయమని చెప్పుండకపోతే, ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ నాట్ టు డూ సో, నువ్వు అలా చెయ్యొద్దని నాతో చెప్పి ఉంటే ఐ వుడ్ నాట్ హ్యావ్ డన్. మనం దీన్నే క్వశ్చన్గా అడగొచ్చు. వుడ్ యూ హ్యావ్ డన్ ఇఫ్ ఐ హ్యాడ్ టోల్డ్ యూ, వుడ్ యూ హ్యావ్ డన్ లైక్ దిస్ ఇఫ్ ఐ హ్యాడ్ టోల్డ్ యూ. నేను చెప్పి ఉంటే నువ్వు చేసి ఉండేవాడివా? వుడ్తో క్వశ్చన్ అడిగితే సరిగిపోతుంది. ఓకే, ఇఫ్ షీ హ్యాడ్ నాట్ లైడ్ టు హిమ్, అతనితో అబద్ధం చెప్పి ఉండకపోతే హీ వుడ్ హ్యావ్ బిలీవ్డ్ హర్, ఆమెను అతను నమ్ముండేవాడు. ఇఫ్ షీ హ్యాడ్ నాట్ లైడ్ టు హిమ్ హీ వుడ్ హ్యావ్ బిలీవ్డ్. ఓకే, సో మనం ఒక మాట అని ఉండేవాళ్ళము, లేదా ఒకటి చెప్పి ఉండేవాళ్ళం, ఒకటి చేసి ఉండేవాళ్ళం, లేదా ఒకటి చెయ్యకుండా ఉండేవాళ్ళం కానీ చేసేసాం. అనకుండా ఉండేవాళ్ళం అనేసాం, తినకుండా ఉండేవాళ్ళం తినేసాం.
ఇఫ్ షీ హ్యాడ్ ప్రిపేర్డ్ ఐ వుడ్ హ్యావ్ ఈటన్. ఆమె ప్రిపేర్ చేసి ఉంటే నేను తినేవాడిని. ఇఫ్ షీ హ్యాడ్ ప్రిపేర్డ్ ఐ వుడ్ హ్యావ్ ఈటన్. అలా కాకుండా ఇఫ్ షీ హ్యాడ్ నాట్ ప్రిపేర్డ్, ఆమె తయారు చేయకుండా ఉండుంటే ఐ వుడ్ నాట్ హ్యావ్ ఈటన్, నేను తినుండేవాడిని కాదు, ఆమె తయారు చేసింది కాబట్టి నేను తిన్నాను. సో పాజిటివ్స్, నెగటివ్స్, క్వశ్చన్స్తో కొన్ని ఎక్సర్సైజెస్ చేయండి. ఓకే, చిన్న చిన్న టాపిక్స్ అండి ఇవన్నీ, బట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో బాగా యూస్ చేస్తుంటాం. నేను వెళ్ళేవాడిని, నేను వచ్చేవాడిని, నువ్వు మనం వాడికి ఏదో డబ్బులు అడిగాడు, ఓకే ప్లీజ్ హెల్ప్ మీరా సంథింగ్. మై గాడ్, ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ ఎస్టర్డే, నిన్న చెప్పుంటే ఐ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ హెల్ప్ యూ, నేను నీకు ఖచ్చితంగా హెల్ప్ చేసి ఉండేవాడిని. బికాస్ ఎస్టర్డే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఓకే సమ్ రాఘవ ఆస్క్డ్ మీ అండ్ ఐ ఇమీడియట్లీ గేవ్ హిమ్ ద అమౌంట్ వాట్ ఎవర్ ఐ హ్యాడ్. ఓకే, సో ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్, నిన్న అడిగి ఉంటే ఐ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ గివెన్ యూ, నేను నీకు ఖచ్చితంగా ఇచ్చేవాడి, బట్ యూ డిడ్ంట్ ఆస్క్ మీ ఎస్టర్డే అండ్ ఐ కాంట్ గివ్ యూ నౌ. ఇలా మనం ఈ మాటల్ని యూస్ చేస్తూ ఉంటాం. సో వుడ్ హ్యావ్తో పాటు కుడ్ హ్యావ్ని యూస్ చేయొచ్చు, మైట్ హ్యావ్ని యూస్ చేయొచ్చు. దీన్ని మనం నెక్స్ట్ లెసన్లో ప్రాక్టీస్ చేద్దాం. అండ్ వుడ్ హ్యావ్ చేసి ఉండేవాళ్ళం, లేదా చేసి ఉండేవాడిని కాదు, ఐ వుడ్ హ్యావ్ డన్, చేసి ఉండేవాడి. ఐ వుడ్ నాట్, ఐ వోంట్ హ్యావ్ డన్, నేను చేసి ఉండేవాడిని కాదు. వుడ్ యూ హ్యావ్ డన్, నువ్వు చేసి ఉండేవాడివా. ఇది ఇఫ్ క్లాస్తో అయినా వాడచ్చు, ఇఫ్ క్లాస్ లేకుండా కూడా వాడచ్చు. సో కొన్ని ఎక్సర్సైజ్ ఇస్తాను, చేయండి, మన టంగ్కి అది అలవాటు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్.